టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాఫ్ నర్స్ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు. పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లల్లో ఆనందం చూడడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించింది అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తెను ప్రజలు ఓడిస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉద్యోగం ఇచ్చుకున్నారని, కానీ తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగ యువత ఉద్యోగాల గురించి కేసీఆర్ ఆలోచించలేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే తాము ఉద్యోగాలు ఇస్తే తమపై బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. పిల్లి శాపనార్థాలు పనిచేయవని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పేద ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. స్థలంలో ఇన్ని వేల మందికి 6,956 ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమ పెట్టి మమ్మల్ని వంచిన వాళ్లను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి. ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈ రోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సీ అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ ను, అక్కడ విధి విధానాలను, అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈ రోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ ను, సభ్యులను నియమించుకోవడం జరిగింది. తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే 15,000 పైచిలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈ రోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా, వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా, వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. హరీష్ రావు గారు పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. హరీష్ రావు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా, ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి. పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే, ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన రిక్రూట్మెంట్ లో జాబ్ వచ్చిన నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని విమర్శించారు. ఊహించినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వమే నర్సింగ్ ఆఫీసర్లను రిక్రూట్మెంట్ చేసినట్టు డబ్బా కొడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు కల్లబలి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చారా రేవంత్ రెడ్డి చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటే స్వాగతిస్తామని, సీఎం హోదాలో తప్పుడు మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు అంటూ ట్విట్టర్ వేదికగా హరీష్ రావు ఫైర్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష చేశారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, 3 కమిషనరేట్ల సిపిలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో నెలకొన్న ట్రాఫిక్ రద్దీ, దాన్ని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను సిటీ పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని, ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాబోయే 3 నెలల్లోగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. సిటీ పరిధిలో అన్ని జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకుండా ట్రాఫిక్ సిబ్బంది అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి అన్నారు. సిటీలో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని, అందుకు తగిన ప్రతిపాదనలు సిద్దం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన బడ్జెట్ పై సమీక్ష నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక స్కూళ్ల పరిరక్షణ, ఉన్నత పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కోసం బడ్జెట్లో స్థానం కల్పించనున్నారు. పరువు నష్టం దావా వేస్తామన్న కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఠాకూర్ అయోమయంలో ఉన్నారన్న ఆయన తప్పుడు అడ్రస్ కు నోటీసు పంపిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఠాకూర్ కు 50 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేశారు కేటీఆర్. కోమటిరెడ్డి మాట్లాడిన 50 కోట్ల లంచం వార్తలనే తాను ప్రస్తావించారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కు తీసుకోలేదు అన్న కేటీఆర్ ఠాకూర్ పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని సూచించారు. తన చిరునామాకు కాకుండా సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించాలని ట్వీట్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పంచాయతీరాజ్ నిధులను దారి మళ్లించాలని ఆరోపించిన ఆయన ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థపై ప్రస్తుత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు అన్నారు. గ్రామ పంచాయతీలు లేకపోతే గ్రామ సభలు ఎలా పెడతారు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. స్పెషల్ ఆఫీసర్లతో పాలన చేయడం అనేది పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గ్యారంటీల పేరుతో హామీ ఇచ్చారో వాటిని గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ యొక్క గ్యారంటీలను అమలు చేయకుండా గ్రామ సభలు పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి సర్పంచులు లేరు. కాబట్టి మేము ఎన్నికలైన తర్వాత ఈ యొక్క పథకాలను అమలు చేస్తాము గ్యారంటీ అనేటువంటి విషయంలో తప్పించుకునేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఒక 73వ రాజ్యాంగ స్పిరిట్ ప్రకారము ఉన్నటువంటి సర్పంచులను కొనసాగించి వాళ్ళ నేతృత్వంలోనే గ్రామ సభలు పెట్టి మహిళా సాధికారత, స్వావలంబనే ధ్యేయంగా సీఎం జగన్ పాలన కొనసాగుతుంది అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఫిబ్రవరి 16న 4వ విడత చేయూత నిధులను ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 26,98,000 మంది చేయూత పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఇందుకు గాను 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన అంతా కూడా మహిళా సాధికారతకు, మహిళల యొక్క స్వావలంబన అంటే స్వయం సమృద్ధిని సాధించాలి మహిళలు. అప్పుడే ఈ సమాజం ఉన్నతి చెందుతుంది, ఉన్నత స్థితిలో ఉంటుంది అనేటువంటి నాటి సంఘ సంస్కర్తల ఆలోచన విధానం. మహిళా సాధికారత, మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఫిబ్రవరి 16వ తారీఖున
వైసీపీ సర్కార్ సీఎం జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి కోసమే షర్మిల సీఎం జగన్ పై నిందలు వేస్తోంది అన్నారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసు అన్నారు. ఏపీలో పుట్టారని చెబుతున్న షర్మిలకు స్టీల్ ప్లాంట్, పోలవరం ఇప్పుడు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసమే సీఎం జగన్ పై షర్మిల విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఆవిడకి 0% ఓటింగో లేదా 1% ఓటింగ్ ఉండేది. ఆ పార్టీ ఇంకో జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను, ఆంధ్రప్రదేశ్. తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి వేద సదస్సును టీటీడీ నిర్వహిస్తోంది. వేద సదస్సు ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి అనే లక్ష్యంతో టీటీడీ ఈ సదస్సును ఏర్పాటు చేస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరు కానున్నారని తెలిపారు. మరింతగా స్వామి వైభవాన్ని, హైందవ వ్యాప్తిని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని చిన్నతనం నుండే, బాలబాలికల స్థాయి నుండే అందరిలోనూ కూడా హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పిఎస్లోని సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు అందరినీ ఏఆర్కు అటాచ్ చేశారు సిపి. 85 మంది సిబ్బంది ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని చేరవేస్తున్నారు అన్న ఆరోపణలపై బదిలీ వేటు పడినట్లు సమాచారం. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి పంజాగుట్ట పిఎస్ కు కొత్త సిబ్బంది నియమించారు. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెంచింది. చలాన్ల చెల్లింపునకు ఇప్పటికే అదనంగా 15 రోజుల అవకాశం కల్పించిన ప్రభుత్వం తాజాగా దానిని మరోసారి పొడిగించింది. ఈసారి ఫిబ్రవరి 15 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ద్విచక్ర వాహనాలకు 80%, ఇతర వాహనాలకు 60% రాయితీ కల్పించడంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. తాజాగా గడువు పొడిగించడంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న అంశం బడ్జెట్. రేపు నూతన పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో సామాన్యుల ఖర్చులు తగ్గించే విధంగా ఎలాంటి ప్రకటనలు చేస్తారా, ఊరట కల్పించే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా అని దేశ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వానికి ఓట్ ఆన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే వెసులుబాటు ఉంది. ఎన్నికలు జరిగి మళ్లీ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పూర్తి స్థాయిలో జూన్లో గానీ జూలైలో గానీ ప్రవేశపెడతారు. ఓట్ ఆన్ బడ్జెట్ కాబట్టి దీంట్లో పెద్దగా ప్రకటనలు ఏమీ ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. జూన్, జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి అప్పుడు ఆకర్షణీయ ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. మధ్యంతర బడ్జెట్ లో పెద్ద పెద్ద ప్రకటనలు ఉండబోవని ఆర్థిక మంత్రి నిర్మల ఇటీవల సంకేతాలు కూడా ఇచ్చారు. నిజానికి ఓట్ ఆన్ బడ్జెట్ లో పన్ను విధానంలో మార్పులు, కొత్త కొత్త పథకాలకు గతంలో తావు ఉండేది కాదు. ఈ పంథా ఇటీవలి కాలంలో మారింది. మధ్యంతర బడ్జెట్ లోనూ ఆకర్షణీయ ప్రకటనలు వస్తున్నాయి. 2019 ఓట్ ఆన్ బడ్జెట్ సమయంలో కేంద్రం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తీసుకొచ్చింది. దీని కింద అర్హులైన రైతులకు ఏటా 6,000 అందిస్తోంది. పన్ను ఆదాయం 5 లక్షల వరకు ఉన్న వారికి పన్ను రిబేట్ ను ఇదే బడ్జెట్ లో పెంచింది. స్టాండర్డ్ డిడక్షన్ కూడా 40,000 నుంచి 50,000కు పెంచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైంది అన్నారు. G20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ఆసియా క్రీడల్లో తొలిసారి 100కు పైగా పతకాలు సాధించామని ద్రౌపది తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశం భారత్ అన్నారు. ఎన్నో ఏళ్ల రామమందిర కళ సాకారమైంది అన్నారు. దేశంలో 5G నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు ఈడీ 5వ నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు 4 సార్లు సమన్లు జారీ చేసిన ఈడీ కానీ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ ఈడీ ముందుకు హాజరు కాలేకపోయారు. అయినా ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కాగా ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ ఇదంతా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా జారీ చేసిన నోటీసులకు కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.
పశ్చిమ బెంగాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని మరోసారి టార్గెట్ చేశారు తృణమూల్ అధినేత్రి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. సిపిఎంతో కాంగ్రెస్ పార్టీ పొత్తును కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ కు తృణమూల్ నుంచి ఎలాంటి మద్దతు లభించదు అన్నారు. ఇవాళ సిపిఎంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు రేపు బీజేపీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ యాత్రలో భద్రతా వైఫల్యం కనిపించింది. రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈలోపు పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది దుండగుని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఇండియా అలయన్స్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో ఘటనకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధీర్ రంజన్ చౌదరి. బెంగాల్లో రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక రకంగా అవాంతరాలు సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు ఆయన. జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది వారణాసి కోర్టు. పూజలను వారం రోజుల్లో ప్రారంభిస్తామని కోర్టుకు తెలియజేసింది కాశీ విశ్వనాథ ట్రస్ట్. ఇది దేశంలోని హిందువులకు అతిపెద్ద విజయమని కాశీ విశ్వనాథ ట్రస్ట్ పేర్కొంది. ఇకపై మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేయనున్నారు హిందువులు. ఈ మసీదు హిందూ దేవాలయంపై కట్టారని, ఇప్పటికే అందులో దేవాలయం ఆనవాళ్లు ఉన్నాయని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత శాస్త్రీయ పరిశోధన ఆదేశించింది. దీంతో సర్వే చేపట్టిన ఏఎస్ఐ మసీద్ను దేవాలయంపైనే కట్టారని, దీనికి తగు ఆనవాళ్లు లభ్యమైనట్లు వారు చేసిన సర్వేలో తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత గంటల్లో భారీ లాభాల్లోకి చేరుకుని జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ ఉదయం 71,073 పాయింట్ల దగ్గర నష్టాల్లో మొదలైంది. తర్వాత కాసేపటికే లాభాల్లోకి వెళ్లింది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో 21,725 పాయింట్ల దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83గా ఉంది. సెన్సెక్స్ లో ఎల్ఎన్టీ, టైటాన్ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు నిజం.